సార్ ఇప్పుడు విశాఖపట్నంకి అంతర్జాతీయ స్థాయికి ఆ కూటమి ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది. ఎలా అనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి ముందుకెళ్తుంది. మనం చూసినట్లయితే పెట్టుబడుల సదస్సులోని వేల లక్ష కోట్ల పెట్టుబడిదారులు వచ్చారు. ఎలా అది ఆనందంగా అనిపిస్తుంది, అందరికి హ్యాపీగా సంతోషంగా ఉంది. సార్ ఇప్పుడు గూగుల్ కూడా అనౌన్స్ చేశారు, అట్లాగే ఫేస్బుక్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు రిలయన్స్ కూడా 1,00,000 కోట్లతోని అనౌన్స్ చేశారు. ఇవన్నీ వస్తున్నాయి కదా సార్, విశాఖపట్నం ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా ముందుకు వెళ్తుంది, పరిశ్రమగా కొన్ని ముందుకెళ్ళడానికి ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది జనానికి. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా లోకేష్ తీసుకొని వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అతను ఎలాంటి అంటే ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు అతను ఐటీ మినిస్టర్ గా కాకుండా విద్యాశాఖ మినిస్టర్ మిగతా దాంట్లో కూడా చూసుకొని అన్ని జాగ్రత్తగా తీసుకొని వస్తున్నారు ముందు. ఇప్పుడు అవన్నీ ప్రారంభోత్సవం కూడా అవుతుంది. కాకినాడలో చూసినట్లయితే విప్రో గానీ టిఎస్సి గానీ ఇవన్నీ ప్రారంభోత్సవం అవుతుంది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. అంటే కొంచెం విశాఖ అభివృద్ధి చెందితే దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఏ విధమైతే డెవలప్ చేశారో అలాగే విశాఖపట్నం కూడా అదే విధంగా డెవలప్ చేయాలి. అంటే రేపు పొద్దున హైదరాబాద్ అంతే డెవలప్ అయినా రేపు పొద్దున విశాఖపట్నం కూడా అంతే డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాను. విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది. ఎలా అనిపిస్తుంది సార్? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి గ్లోబల్ చేయటం ప్లస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు దీని మీద దృష్టి పెట్టి మంచిగా పరిపాలన చేసుకుంటా ఈ ఏరియాని డెవలప్ చేసుకుంటా అందరి నాయకత్వాన్ని ఇంటర్నేషనల్ నుంచి వీటిని మన ఐటీ కంపెనీస్ని కానీ డెవలప్మెంట్ కోసం రావాల్సిన ఇండస్ట్రీస్ని కానీ తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఇది అంతర్జాతీయ స్థాయికి ఇంకా ఇంకా ఎదుగుద్దని మేము తెలంగాణ వాసులు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ కూడా అనౌన్స్ చేశారు, తర్వాత ఫేస్బుక్ కూడా అనౌన్స్ చేశారు, అట్లాగే రిలయన్స్ కూడా 1,00,000 కోట్లతోని పెట్టుబడులతో అనౌన్స్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? అదే ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా ఇదే పాయింట్. ఇప్పుడు రిలయన్స్ అని మీరు చెప్తున్నారు కదా, అది డేటా సెంటర్ గూగుల్ అనౌన్స్ చేసింది, ఓకే దానికి వస్తుంది. ఇప్పుడు రిలయన్స్ కూడా వచ్చింది అనుకో, అసలు మా హైదరాబాద్ దాటేసి ఇక్కడ ఒక మినీ హైదరాబాద్ తయారైపోద్దామని మాకు భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ మొత్తం ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేసి రిలయన్స్ కానీ గూగుల్ కానీ మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేసేస్తే మా దగ్గర సాఫ్ట్వేర్ అన్ని రంగాలు పడిపోయి ఇక్కడికి వచ్చేసి వైజాగ్ ఎక్కడికో వెళ్ళిపోద్దామని కోరుకుంటున్నాం, వెళ్ళాలని. కాకపోతే తెలంగాణ వాసులుగా మాకు కూడా కొంచెం భయం ఉన్నది. అది ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందంటారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు తేడా విషయంలో కానీ చాలా రకాల కంపెనీలు తీసుకొని వస్తున్నారు, అట్లా ఎలా అనిపిస్తుంది సార్? అతని పనితీరు ఎట్లా ఉంది? అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు కొంచెం డల్ గా ఉన్నది ఆయన పరిపాలన. అప్పుడు ఐటీ మినిస్టర్ చేశాడు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ చేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఇప్పుడు మంచిగా షైన్ అయ్యాడు. తండ్రి చాటు బిడ్డ కాకుండా స్వతంత్రంగా ఎదిగాడు. స్వతంత్రంగా ఎదిగి ఆ రంగంలో ఐటీ రంగంలో ఈ కంపెనీస్ని తీసుకొచ్చి ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి అక్కడ గ్లోబల్ సమ్మిట్లు పెట్టి వాళ్ళని ఆకర్షించి ఐటీ రంగాన్ని బాగా అభివృద్ధి చేయడానికి బాగా కృషి చేస్తున్నాడు. మంచి లీడర్షిప్ ఇప్పుడు వచ్చింది, అంతకు ముందు కంటే ఇప్పుడు వచ్చింది. ఆయన మంచి లీడర్ గా ఎదుగుతాడు, మంచి డెవలప్మెంట్ చేస్తున్నాడు. నమ్మకం అయితే ఏర్పడింది, బాగా నమ్మకం ఏర్పడింది లోకేష్ గారి మీద, ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే నేను మళ్ళీ వస్తాను, నేను వస్తే కంపెనీలు వస్తాయి, అభివృద్ధి ప్రయాణిస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు? అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఏ లీడర్ అయినా చెప్పుకుంటూ వెళ్లాల్సిందే. ఆయన 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేశారు, అప్పుడు కూడా చేయాలి కదా ఇది అని. నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించట్లేదు, ఎక్కడి నుంచో వచ్చి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. అయినా కూడా 5 సంవత్సరాలు చేయలేదు కదా, ఇప్పుడు చేస్తానని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమని నా అభిప్రాయం. ఇప్పుడు విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? అది చాలా బాగా అనిపిస్తుంది అండి, చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుంది. మేము ఏదో అనుకున్నాం కానీ అండి, కూటమి వస్తే ఎక్కడికో ఏది అయిపోతాయి అనుకున్నాం, కానీ కూటమి రావడం వల్ల చాలా బాగుంది. నిజంగా కావాల్సింది ముఖ్యంగా యూత్, చదువుకున్న కుర్రోళ్ళకే కావాలండి. మనం చూసినట్లయితే పెట్టుబడుల సదస్సు జరిగింది, 13,000 లక్షల కోట్ల పెట్టుబడిదారులు వచ్చారు. అలాగే విశాఖపట్నం గూగుల్ అనౌన్స్ చేశారు, ఫేస్బుక్ అనౌన్స్ చేశారు, అట్లాగే రిలయన్స్ కూడా అనౌన్స్ చేసింది 90 లక్షల కోట్లు. ఇవన్నీ చూసిన మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది అనిపిస్తుంది అండి, చాలా బాగుందండి. నేను ఒకటే ముఖ్యంగా కోరుకుంది ఒకటేనండి, యూత్ కుర్రోళ్ళు అందరూను ఎక్కడికో మద్రాసు, బెంగళూరు, ఇది అవుట్ ఆఫ్ కంట్రీకో వెళ్ళిపోయి కన్నాను తల్లిదండ్రులు ఒక దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎలాగుంటున్నారనే బెంగ
అదేదో ఇక్కడే ఉంటే ఇక్కడే జాబులు వస్తే చాలా బాగుంటుందని నేను ఆ, ఈ ప్రజల తరపు నుంచి హ్యాపీగా సంతోషంగా కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ మాట అయితే మేనిఫెస్టోలో చెప్పారో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నది నిజం చేస్తారంటారు. ఇప్పుడు ఈ విధంగా చూస్తే మన సమితి దీని మీద చూస్తే నిజమే అనిపిస్తుంది. అది చాలా చక్కగా అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది. 100% అనిపిస్తుంది. ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇటు డిప్యూటీ సీఎం గారైనా, ఇప్పుడు సీఎం గారైనా, మాధవ్ గారైనా వీళ్ళు చాలా చక్కగా పరిపాలన బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. హైదరాబాద్ చూసినట్లయితే ఏ విధమైతే డెవలప్ చేశారో చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా విశాఖపట్నం ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉందండి. ఉందండి. కూటమి మాత్రం చాలా చక్కగా చేస్తారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇస్తే దీన్ని పట్టుకోలేవు. మరి జగన్మోహన్ రెడ్డి నేను వస్తే కంపెనీలు వస్తాయి, ఇవన్నీ ఉత్తుత్తి కంపెనీలు, నేను వస్తే కంపెనీలు వస్తే గతంతో పోలిస్తే మార్పు కనబడింది అంట. ఆ మార్పు అయితే కనబడ్డది. లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందంటారు? నారా లోకేష్ అని నేను చెప్తాను కదండి. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, నారా లోకేష్ గారు, మాధవ్ గారు వీళ్ళందరూ చాలా చక్కగా చేస్తున్నారు. నిజంగా సెంట్రల్ లో నిర్మలా సీతారామన్ అదే మన ఫైనాన్స్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది అంటారు? భవిష్యత్తు అయితే బాగుంటదండి. భవిష్యత్తు బాగుంటది. విశాఖపట్నంకి అంతర్జాతీయ స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ గూగుల్ సంస్థ గానీ, ఈ రిలయన్స్ కూడా అనౌన్స్ చేసింది 90 లక్షల పెట్టుబడితో తీసుకొని రాబోతుంది. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూసి? అంటే ఇది చాలా మంచి డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మంచిగా కూటమి ప్రభుత్వం మంచిగానే చేస్తుంది. కాబట్టి రాబోయే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికి, డిగ్రీ స్టూడెంట్స్ అందరికి మంచిగా జాబ్స్ ఇవన్నీ వస్తాయని చెప్పొచ్చు. చాలా మంచి, అంటే హైదరాబాద్ లాగా విశాఖపట్నం కూడా చాలా మంచిగా డెవలప్ అవుతుంది. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ లో ఇంకో హైదరాబాద్ ని చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు విశాఖపట్నం మనం చూసినట్లయితే సిఎస్ సమ్మిట్ అనేది జరిగింది. 13,000 లక్షల కోట్ల పెట్టుబడిదారులు వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక బ్రాండ్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. అవునండి, చాలా మంచిగానే ఏర్పడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే చాలా బాగా ట్రై చేస్తున్నారు స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం. ఇది కొంచెం మంచి డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. ఈ గూగుల్, ఈ ఫేస్బుక్, ఈ రిలయన్స్ వస్తే విశాఖపట్నం రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఉందండి. ఎందుకంటే ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం చాలా బాగా డెవలప్ అవుతుంది విజయవాడ, రాజమండ్రితో కంపేర్ చేస్తే. కాబట్టి వైజాగ్ ని ఇంకొక విధంగా చూడొచ్చు మనం. అనేక రకాల లోకేష్ గారు చూసినట్లయితే అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఐటీ డెవలప్మెంట్, అతని పనితీరు ఎట్లా ఉన్నారు? లోకేష్ కిందసారి టీడీపీ ప్రభుత్వం కంపేర్ చేస్తే సార్ చాలా బాగా డెవలప్ అయ్యారు. అతను ఇంగ్లీష్ కానీ, అతని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా బాగా చెప్తున్నారు. సో మనం ఒక కొత్త విశాఖపట్నాన్ని చూడొచ్చు. అతను చాలా బాగా చేస్తున్నారు. అతను నమ్మకం అయితే ఏర్పడింది అంటారు ఈ కూటమి. అవునండి, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు.